10th నుంచే గంజాయి డ్రగ్స్ స్టూడెంట్స్ను టార్గెట్ చేసిన మాఫియా. సప్లై చైన్లో 10th ఇంటర్ బీటెక్ విద్యార్థులు. గ్రామాల దాకా పాకిన మత్తు హైదరాబాద్కు వచ్చిన మరీ కొనుగోలు చేస్తున్న యువత. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో సంచలన విషయాలు. ఈగల్తో కలిసి స్పెషల్ యాక్షన్ ప్లాన్పై సర్కాస్ ఫోకస్. ఇది నిజంగా ఈ గంజాయి డ్రగ్స్ అనేది గ్రామాల దాకా పాకిన మత్తు. నిజంగా కూడా ఇలా 7th నుంచే పిల్లల్ని స్కూల్స్ టార్గెట్ చేసి ఆ స్కూల్స్ పరిసర ప్రాంతాల్లో కొన్ని దుకాణాలలో ఈ చాక్లెట్ల రూపంలో పెట్టి వాళ్ళని చిన్నగా ఎడిక్ట్ చేసి వాళ్ళకు ఈ గంజాయికి బానిసయ్యే విధంగా కొంతమంది ఈ వ్యాపారాన్ని ఆసరాగా చేసుకొని అక్కడ స్కూళ్లను కాలేజీలను టార్గెట్ చేసుకొని పెద్ద మొత్తంలో వ్యాపారం జరుగుతుంది తెలంగాణ. చాలా ఘోరం అన్న. ఇది ఒక్క తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ గంజాయి కల్చర్ అనేది స్కూల్ స్థాయి నుంచి అలవాటు చేసి వాళ్ళను మత్తుకు బానిసలు చేసే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కఠిన నిర్ణయం కూడా తీసుకున్నది. ఖచ్చితంగా ఈ యొక్క గంజాయి వీటి పట్ల ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో ఆ వ్యాపారాలు చేసారో వాళ్ళపైన ఉక్కుపాదం పెట్టే విధంగా ఇలా రేవంత్ సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంది. అది స్వాగతించాల్సిన విషయం. రాష్ట్ర భవిష్యత్తుకు వెన్నెముకగా నిలవాల్సిన యువత మత్తు కూరల్లో చిత్తవుతోంది. నిన్న మొన్నటి వరకు నగరాలకే పరిమితమైన గంజాయి డ్రగ్స్ మహమ్మారి ఇప్పుడు మారుమూల పల్లెలను కూడా వణికిస్తోంది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు ఈ వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. 10th క్లాస్ కుర్రాల నుంచి బీటెక్ యువకుల వరకు డ్రగ్స్ మాఫియా తన నెట్వర్క్ను విస్తరించుకుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి అందిన ఇంటెలిజెన్స్ నివేదికలో అంశాలు విస్తుపోయేలా ఉన్నాయి. నిజంగా ఇలా మనం అందరం కూడా ఒక గంజాయి డ్రగ్స్ పట్ల తల్లిదండ్రులు ముఖ్యంగా మన పిల్లల పైన ఖచ్చితంగా నిఘా ఉంచాలి. వాళ్ళ పైన తప్పదు. ఎందుకంటే పరిస్థితులు బాగలే. మన పిల్లలు మంచోళ్ళు అయినంత మాత్రాన స్కూళ్ళను టార్గెట్ చేసుకురు ఈ దుర్మార్గులు. స్కూళ్ళను కాలేజీలను టార్గెట్ చేసుకుర్రు. ఎవరో ఒక పిల్లగానికి అలవాటు చేస్తారు, ఆ పిల్లగాని ద్వారా ఇంకో పిల్లగానికి, అట్లా ఈ చైన్ సిస్టమ్ అనేది ఒక చైన్ సిస్టాన్ని ఫామ్ చేసిర్రు. ఆ డ్రగ్స్కు బానిసైన పిల్లలు, చిన్న పిల్లలు కావచ్చు, కాలేజీ పిల్లలు కూడా. కాలేజీ పిల్లలు అయితే మన దృష్టికి వచ్చిన అంశం ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీల పిల్లలు మరీ దారుణంగా అయిపోయింది. కొన్ని కాలేజీలు ఉన్నాయి ఇప్పుడు అవుట్స్కట్స్లో, అవి అయితే మరీ దారుణంగా. వాళ్ళకి ఒక రకమైన ఒక డ్రగ్స్ గంజాయి మత్తులో మునిగి తేలిన యువత బాగా అలవాటు పడిన వాళ్ళు సీనియర్లు అయిపోతారు. అలా సీనియర్లు అయిపోయినాక వాడికి డబ్బు సమయానికి అందని పక్షంలో వీళ్ళని ఆసరాగా చేసుకొని ఏం చేస్తారంటే వాళ్ళకి కొన్ని ఆఫర్లు పెడుతున్నారు. 10 మందికి అమ్మితే నీకు ఇంత ఫ్రీ అని వానికి ఆఫర్ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ గంజాయికి బానిసైన ఆ యువకుడు ఏం చేస్తుండు, వీనికి కావాల్సిన గంజాయి కోసం ఇంకో 10 మందికి అలవాటు చేస్తాడు. అంటే వానికి ఏం వ్యాపారం, వీనికేం వ్యసనం. అట్లా ఈ మత్తు చిత్తులో యువత చిత్తైపోతుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు, ముఖ్యంగా కళాశాల యాజమాన్యాలు, పాఠశాల యాజమాన్యాలు కూడా మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా కాస్త నిఘా పెట్టాల్సిన అవసరం ఉన్నది. మీ దృష్టికి ఏమైనా ఇలాంటి అంశాలు వస్తే వెంటనే తెలంగాణ ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏదో పెట్టినట్టున్నారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కావచ్చు, లేకుంటే నిఘా సంస్థలకు ఏదైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేసినప్పుడే ఈ డ్రగ్స్ గంజాయి నుంచి విముక్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మనందరం పోరాటం చేయాలని చెప్పి మా యొక్క చౌరస్తా టీవీ నుంచి కోరుకుంటున్నాం.